హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ డిఎస్సి 2024కి సంబంధించి విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టుకి సంబంధించి ప్రాక్టీస్ సెషన్స్ అయితే కండక్ట్ చేసుకున్నాం కదా. ఆ సెషన్స్లో భాగంగా విద్యా చారిత్రాత్మక దృక్పథాలు అనే టాపిక్కి సంబంధించి డిఎస్సి మోడల్లో 25 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా చూడండి. ఇంకా ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేసేయండి. ఈరోజు సెషన్లో మన ఫస్ట్ బిట్, విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? సో విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తాము అంటే ఆప్షన్ ఏ బ్రహ్మచర్య ఆశ్రమము. ఓకేనా. మనకి ఇక్కడ ఆప్షన్ బి గృహస్థాశ్రమము. అంటే ఏంటంటే వివాహం చేసుకునే దశ అనమాట. అంటే వివాహం చేసుకుని వంశాన్ని వృద్ధి చేసుకునే దశ గృహస్థాశ్రమము. నెక్స్ట్ ఆప్షన్ సి వానప్రస్థాశ్రమము. సో వానప్రస్థాశ్రమం అంటే ఏంటంటే బంధాలకు దూరంగా అడవుల్లో కొనసాగడం అనమాట. అంటే బంధాలకు దూరంగా వనంలో కొనసాగడాన్ని మనం ఏమంటామంటే వానప్రస్థాశ్రమము. నెక్స్ట్ డి సన్యాసాశ్రమము. సో సన్యాసాశ్రమం అంటే ఏంటంటే సంచార జీవనం గడుపుతూ మోక్షం పొందే దశ. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇచ్చిన బిట్ ప్రకారము విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తాము అంటే బ్రహ్మచర్యాశ్రమము. ఓకేనా. నెక్స్ట్ బిట్, వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది. సో వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన వైద్యపీఠంగా రూపొందినది ఆప్షన్ బి తక్షశిల. ఓకేనా. నెక్స్ట్ బిట్, లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు. సో మనకి లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు ఆప్షన్ ఏ అక్బర్. ఓకేనా. అక్బర్ లౌకిక విద్యా విధానాన్ని అనుసరించడం జరిగినది. నెక్స్ట్ బిట్, అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. మనకి ఈ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు లార్డ్ మెకాలే. ఓకేనా. అసలు ఈ అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఏంటంటే ఉన్నత మాధ్యమిక వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని విద్యావంతులు చేయడం ద్వారా సో భారతీయ సంస్కృతి అనేది వడబోసి చివరి స్థాయి ప్రజల వరకు తీసుకుని వెళ్ళవచ్చు అనే భావనే అధోముఖ వడపోత సిద్ధాంతము. అంటే ఏంటంటే ఎవరైతే ఉన్నత వర్గాల వారికి ఈ విద్యను అనేది అందిస్తే సో వాళ్ళు సామాన్య ప్రజానికాన్ని ప్రభావితం చేస్తారు అని చెప్పే భావనే మనకి ఈ అధోముఖ వడపోత విధానము. అయితే మనకి ఈ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని తిరస్కరించిన వారు ఎవరంటే చార్లెస్ వుడ్. ఏ నివేదిక? వుడ్ నివేదిక. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన బిట్ ప్రకారము అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే లార్డ్ మెకాలే. ఓకేనా. నెక్స్ట్ బిట్, కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన. మనకి కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయ స్థాపన అనేది మనకి 1857వ సంవత్సరంలో జరిగినది. ఓకేనా. నెక్స్ట్ బిట్, హిందీని తప్పనిసరి చేయాలి అని ప్రతిపాదించిన కమిషన్. సో హిందీ భాషని తప్పనిసరి చేయాలి అని ప్రతిపాదించిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుండి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలి అని మొదటిగా సూచించినది. సో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలి అని సూచించినది గోపాలకృష్ణ గోఖలే తీర్మానము. సో గోపాలకృష్ణ గోఖలే తీర్మానం ఏం చెప్పింది? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది 6 నుండి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలి అని సూచించడం జరిగినది. ఓకేనా. నెక్స్ట్ బిట్, సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలి అని సూచించిన కమిషన్ అంటే SUPW సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ రిలేటెడ్ కృత్యాలను ప్రవేశపెట్టాలి అని సూచించిన కమిషన్ ఆప్షన్ డి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఓకేనా. సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలి అని సూచించిన కమిషన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఓకేనా. నెక్స్ట్ బిట్,
నెక్స్ట్ బిట్ గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి అని ప్రతిపాదించిన కమిషన్. సో గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి అని ప్రతిపాదించిన కమిషన్ ఆప్షన్ బి రాధాకృష్ణన్ కమిషన్. ఓకేనా, రాధాకృష్ణన్ కమిషన్ ఏం చెప్పింది? గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి అని ప్రతిపాదించడం జరిగినది. ఓకేనా, నెక్స్ట్ బిట్ ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది? సో ఏ కమిటీ సూచనల ప్రకారము ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది అంటే హంటర్ కమిషన్. సో హంటర్ కమిషన్ యొక్క ఉద్దేశమే ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులను తీసుకురావడం. అందుకని చెప్పేసి ఈ హంటర్ కమిషన్ని ప్రాథమిక విద్యా కమిషన్ అని కూడా అంటారు. ఎందుకంటే ప్రాథమిక విద్య మీద దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి. అంతేకాకుండా ఈ హంటర్ కమిషన్ని ప్రథమ విద్యా కమిషన్ అని కూడా అంటారు. ఓకేనా, తొలి విద్యా కమిషన్ అన్న హంటర్ కమిషనే, ప్రథమ విద్యా కమిషన్ అన్న హంటర్ కమిషనే, ప్రాథమిక విద్యా కమిషన్ అన్న హంటర్ కమిషనే. నెక్స్ట్ బిట్ పూర్వ ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ను నిషేధించాలి అని సూచించిన కమిటీ ఏంటది? పూర్వ ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ని నిషేధించాలి అని సూచించిన కమిటీ యశ్పాల్ కమిటీ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్ మొదలియార్ కమిషన్ యొక్క సూచనలు. సో మొదలియార్ కమిషన్ యొక్క సూచనలు ఇవి కింద ఇచ్చిన ఆప్షన్లో. ఆప్షన్ 1 5+3+4+3 విద్యా విధానము. సో 5+3+4+3 విద్యా విధానం అనేది మొదలియార్ కమిషన్ యొక్క సూచనే. నెక్స్ట్ బిట్ హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన. సో హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన అనేది కూడా మొదలియార్ కమిషన్ యొక్క సూచనే. నెక్స్ట్ బిట్ బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాటు. సో బహుళార్థ సాధక పాఠశాలను ఏర్పాటు చేయాలి అని సూచించింది కూడా మొదలియార్ కమిషనే. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4 5 అన్ని. ఓకేనా, మొదలియార్ కమిషన్ యొక్క సూచనలు ఏంటి? 5+3+4+3 విద్యా విధానము. నెక్స్ట్ హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలోనే బోధన అనేది జరగాలి. నెక్స్ట్ బహుళార్థ సాధక పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మొదలియార్ సూచన కమిషన్ యొక్క సూచనలే కాబట్టి ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. ఓకే, నెక్స్ట్ బిట్ వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ. సో వృధా దీన్నే మనం అపవ్యాయము అంటే వేస్ట్ అంటాం. నెక్స్ట్ స్తబ్దత దీన్నే నిలుపుదల స్టాగ్నేషన్ అంటాము. సో వీటి నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ ఏంటంటే హట్టాక్ కమిటీ. ఓకేనా, వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ హట్టాక్ కమిటీ. సో మనకి ఇక్కడ వృధా లేదా అపవ్యాయం అంటే ఏంటంటే ప్రాథమిక విద్య అనేది పూర్తి చేయకుండా మధ్యలో మానివేయడాన్ని మనం ఏమంటాం? వృధా లేదా అపవ్యాయము అంటాము. అదేవిధంగా స్తబ్దత లేదా నిలుపుదల అంటే ఏంటంటే ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాల పాటు కొనసాగడాన్ని స్తబ్దత లేదా నిలుపుదల అంటాము. సో వీటి నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ హట్టాక్ కమిటీ 1929. ఓకేనా, నెక్స్ట్ బిట్ కొఠారి కమిషన్ సూచనలు. సో కొఠారి కమిషన్ సూచనలు ఏమిటి కింద ఇచ్చిన ఆప్షన్లను చూసుకుంటే ఆప్షన్ ఏ విద్య జాతీయ వికాసము అభివృద్ధి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ విద్య జాతీయ వికాసము అభివృద్ధి అనేది నివేదిక పేరు. ఇది కొఠారి కమిషన్తో సంబంధం కలిగినది. నెక్స్ట్ భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది. సో భారతదేశ గమ్యం అనేది తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అనే వాక్యంతో కొఠారి కమిషన్ నివేదిక అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది కూడా కొఠారి కమిషన్ యొక్క సూచనే. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు 230 పని దినాలు పనిచేయాలి. సో ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు అనేవి 230 పని దినాలు పనిచేయాలి. ఇది కూడా మనకి కొఠారి కమిషన్ యొక్క సూచనే. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. ఏంటవి? ఆప్షన్ ఏ విద్య జాతీయ వికాసం అభివృద్ధి నివేదిక పేరు. నెక్స్ట్ భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అనే వాక్యంతో కొఠారి కమిషన్ యొక్క నివేదిక అనేది ప్రారంభమవుతుంది. సో నెక్స్ట్ సి ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు 230 పని దినాలు పనిచేయాలి. ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ యొక్క సూచనలకు సంబంధించినవే. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. ఓకేనా, నెక్స్ట్ బిట్ క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి మనకి సో ఇచ్చారు. సో లెర్నింగ్ టు డూ
టువర్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే శీర్షికతోటే కదా మాల్కం ఆదిశేషయ్య నివేదికను సమర్పించడం జరిగింది. సో లెర్నింగ్ టు డూ అనేది డాక్టర్ మాల్కం ఆదిశేషయ్యకు సంబంధించినది. నెక్స్ట్ భారరహిత అభ్యాసనము. సో పూర్వ ప్రాథమికోన్నత స్థాయిల్లో హోంవర్క్, స్కూల్ బ్యాగ్లు నిషేధించాలని సూచించింది మనకి యశ్పాలే కదా, అంటే భారరహిత అభ్యాసనం అనేది యశ్పాల్కు సంబంధించినది. నెక్స్ట్ విద్యారంగంలో సవాళ్ళు, భవిష్యత్ దృక్పథము. సో ఇది జాతీయ విద్యా విధానం 1986తో సంబంధం కలిగినది. నెక్స్ట్ టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ. సో టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతోటే కదా రామ్మూర్తి కమిటీ నివేదికను సమర్పించింది. సో ఆప్షన్ డి అనేది 1తో సంబంధం కలిగినది. సో ఈ వీటికి సంబంధించి సరైన ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి A3 అంటే లెర్నింగ్ టు డూ అనేది ఈ మాల్కం ఆదిశేషయ్య గారికి సంబంధించింది. భారరహిత అభ్యాసనము యశ్పాల్ కమిటీ, విద్యారంగంలో సవాళ్ళు, భవిష్యత్ దృక్పథము జాతీయ విద్యా విధానం 1986కి సంబంధించినది. నెక్స్ట్ అదేవిధంగా టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ అని మనకి ఆచార్య రామ్మూర్తి కమిటీతో సంబంధం కలిగినది. ఓకేనా, ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ సి. ఇక్కడ బి అని ఇచ్చారు, బి కాదండి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్ వార్తా ప్రణాళికను ప్రవేశపెట్టిన సంవత్సరము. సో మనకి వార్తా ప్రణాళికను ప్రవేశపెట్టిన సంవత్సరము 1937. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ క్రింది వాణిని జతపరచండి. ఏ బిస్మిల్లా. సో బిస్మిల్లా అనేది ఇక్కడ ఇచ్చిన రైట్ సైడ్ ఇచ్చిన దాంట్లో మహమ్మదీయుల మక్తాబులలో ప్రవేశ ఉత్సవం దీనికి సంబంధించినది. సో బిస్మిల్లా అనే ఉత్సవం జరపాలంటే ఆ బాలుడికి ఎన్ని సంవత్సరాలు రావాలి అంటే 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. సో 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకి నిర్వహించే ఉత్సవమే బిస్మిల్లా. ఈ బిస్మిల్లా అనేది మహమ్మదీయులు అంటే ముస్లింలు మక్తాబులో ప్రవేశ ఉత్సవం అన్నమాట. ఓకేనా, మక్తాబులు అంటే ప్రాథమిక పాఠశాలలు అని. అయితే ముస్లింల్లో స్త్రీకి కూడా ఒక ప్రారంభోత్సవం ఉందండి, అదేంటంటే జార్ఫీ ఫానీ. ఓకేనా, జార్ఫీ ఫానీ. అబ్బాయిలకైతే బిస్మిల్లా. నెక్స్ట్ సమనేరులు. ఇక్కడ మనకి సమనేరులు అంటే ఎవరంటే బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు అని పిలిచేవారు. నెక్స్ట్ పబ్బజ. సో పబ్బజ అంటే ఏంటంటే ముందుకు పోవటము, గోయింగ్ ఫోర్త్. ఓకేనా, ముందుకు పోవటము. నెక్స్ట్ డి ఆయుష్మికము. సో ఆయుష్మికం అనేది ముక్తి మోక్షం పొందటానికి ఉపయోగపడే విద్య. ఆయుష్మికం అంటే ముక్తి మోక్షం పొందటానికి ఉపయోగపడే విద్య. ఇక్కడే మనకి ఐహిక విద్య అనేది కూడా ఉంటుంది. ఐహిక విద్య అంటే ఏంటంటే సమాజంలో ఒక వ్యక్తి ఉత్తమ సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడేది, అది ఐహిక విద్య అంటే. ఆయుష్మిక విద్య అంటే ఏంటంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య. సో ఇక్కడ ఇచ్చిన జతపరచడానికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ డి A4 బిస్మిల్లా అంటే మహమ్మదీయుల మక్తాబుల్లో ప్రవేశ ఉత్సవము. బి సమనేరులు అని ఎవరిని పిలుస్తారంటే బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని. పబ్బజ. సో పబ్బజ అంటే ముందుకు పోవడం, గోయింగ్ ఫోర్త్. డి ఆయుష్మికం అంటే ఏంటంటే ముక్తి మోక్షం పొందటానికి ఉపయోగపడే విద్య. ఓకేనా, నెక్స్ట్ బిట్ జతపరచండి అని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ లార్డ్ హార్డింగ్. సో లార్డ్ హార్డింగ్కి సంబంధించి ఇక్కడ మనకి ఏంటంటే వుడ్స్ డిస్పాచ్ 1854. ఓకేనా, లార్డ్ హార్డింగ్కి వుడ్స్ డిస్పాచ్కి గల సంబంధం ఏంటంటే మనకి మెకాలే ప్రతిపాదనను అనుసరించి 1844లో గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఏమన్నారంటే ఉద్యోగ అవకాశాలను కేవలం ఆంగ్లం అభ్యసించిన భారతీయులు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు. సో గవర్నమెంట్ ఉద్యోగం ఓన్లీ ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకే వస్తుందంటే అందరూ కూడా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియంస్లో జాయిన్ అయిపోయారు అనమాట. సో దీనివల్ల ఏమైందంటే 1852 వరకు కూడా దేశంలో ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలు అనేవి గణనీయంగా పెరిగిపోయాయి, అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి పెరిగిపోయినాయి. సో దీనివల్ల ఏంటంటే దేశీయ పాఠశాలలకి నిరాధారణకు గురై మూసివేయబడ్డాయి. దీనికి తోడు ఏమైందంటే మాధ్యమిక పాఠశాలలు, కళాశాలలు ఎక్కువగా స్థాపించబడ్డాయి అన్నమాట. సో ఆ విధంగా 1854 నాటికి అనేకమైన మార్పులు వచ్చాయి. సో ఆ మార్పుల్ని విద్యా విధానాన్ని పునః పరిశీలించమని చెప్పేసి వుడ్ని కోరటం జరిగింది. సో దీని ఆధారంగా వచ్చింది వుడ్ నివేదిక. కాబట్టి లార్డ్ హార్డింగ్కి వుడ్స్ డిస్పాచ్కి సంబంధం ఉంది.
నెక్స్ట్ లార్డ్ రిప్పన్. సో లార్డ్ రిప్పన్ని కదా మనకి 1882 ఫిబ్రవరి 3న విలియం హంటర్ అధ్యక్షతన 20 మంది సభ్యులతో లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో బి. లార్డ్ రిప్పన్ అంటే మనకు గుర్తుకు రావాల్సిన వారు హంటర్ కమిషన్ 1882. నెక్స్ట్ లార్డ్ కజ్జన్. సో లార్డ్ కజ్జన్ ఏంటంటే మనకి 1902లో లార్డ్ కజ్జన్ భారతీయ పరిస్థితులకు అనుకూలమైన విద్యలో మార్పులు తీసుకురావడం కోసం ఓకేనా విశ్వవిద్యాలయ కమిషన్ 1902ని ఏర్పాటు చేయడం జరిగినది. సో సీతో సంబంధం అన్నది ఆప్షన్ 4. నెక్స్ట్ గాంధీ ప్రాతిపదిక విద్య 1937 అంటే బేసిక్ ఎడ్యుకేషన్ 1937. సో ఇదనమాట. సో దీనికి సంబంధించింది ఇది బి కాదండి, సి. ఆప్షన్ సి సరైన సమాధానము. లార్డ్ హార్డింగ్ వుడ్స్ డిస్పాచ్ 1854, లార్డ్ రిప్పన్ సో హంటర్ కమిషన్ 1882, లార్డ్ కజ్జన్ విశ్వవిద్యాలయ కమిషన్ 1902, గాంధీ ప్రాతిపదిక విద్య 1937. ఓకేనా. నెక్స్ట్ బిట్ శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఏ మతం అభ్యాసన ప్రక్రియ? సో శ్రవణము, మననము, నిధిధ్యాసనం అనేవి వేదకాల విద్యా విధానానికి సంబంధించినది. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ సి వేదకాల విద్యా విధానము. నెక్స్ట్ బిట్ ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్యను సూచించిన కమిటీ. సో ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్యను సూచించిన కమిటీ ఓకేనా సర్జెంట్ కమిటీ. ఆప్షన్ బి సర్జెంట్ నివేదిక ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఉపాధ్యాయుని పాత్ర. సో ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఉపాధ్యాయుని పాత్ర సో ఆప్షన్ డి అంటే నాయకుడు, అనుసంధానకర్త, నిర్దేశకుడు. ఓకేనా. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఉపాధ్యాయుని పాత్ర నాయకుడు, అనుసంధానకర్త, నిర్దేశకుడు. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. ఎన్సిఎఫ్ 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు. సో ఎన్సిఎఫ్ 2005 ప్రతిపాదించిన ప్రధానమైన మార్పు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యాసనము. ఎన్సిఎఫ్ 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యాసనము. నెక్స్ట్ బిట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము మూల్యాంకన స్వభావం డాష్గా ఉండాలి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము మూల్యాంకన యొక్క స్వభావము నిరంతరము ఓకేనా నిరంతరంగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ బిట్ పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి. సో పిల్లవాడిని ఏ విధంగా చూడడం సరైన ధోరణి అంటే సో శిక్షణ పొందే ప్రాణిగా చూడడమా, నెక్స్ట్ ప్రోగ్రామ్ని నిక్షిప్తం చేసే కంప్యూటర్ గానా అంటే వాడిని ఒక మిషన్గా చూడాలా, నెక్స్ట్ నిరంతరం స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా చూడాలా, లేకపోతే భావి మానవుడిగా చూడాలా. సో పిల్లవాడిని మనము నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా చూడాలి. ఓకేనా. పిల్లవాడిని ఏ విధంగా చూడడం సరైన ధోరణి అంటే నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా చూడాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్ ఎలిమెంటరీ విద్య యొక్క లక్షణం కానిది. సో ఎలిమెంటరీ విద్య యొక్క లక్షణం కానిది మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ పిల్లవాడి భాషా సామర్థ్యాన్ని పెంచటము. సో పిల్లవాడి యొక్క భాషా సామర్థ్యాన్ని పెంచడం అనేది ఎలిమెంటరీ విద్య యొక్క లక్షణంగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ బి బయట ప్రపంచంతో వ్యవహరించుటకు భాషను ఉపయోగించటము. ఎస్ ఇది కూడా ఎలిమెంటరీ విద్య యొక్క లక్షణంగా మనం తీసుకునవచ్చును. నెక్స్ట్ సి మాతృభాష పట్ల నిర్లక్ష్యము. సో మాతృభాష పట్ల నిర్లక్ష్యం అనేది ఎలిమెంటరీ విద్య యొక్క లక్షణం అనేది కాదు. సో సి అనేది ఈ బిట్టికి సరైన సమాధానం. డి చూసుకున్నట్టయితే అభ్యాసనకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవాడిలో ప్రోత్సహించేది లేకపోతే ప్రోధి చేయటము. సో ఇవన్నీ అంటే పిల్లవాడి భాషా సామర్థ్యాన్ని పెంచటము, బయట ప్రపంచంతో వ్యవహరించటకు భాషను ఉపయోగించటము, అభ్యాసనకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవాడిలో పెంపొందించడము లేదా ప్రోధి చేయడం అనేవి ఎలిమెంటరీ విద్య యొక్క లక్షణాలు. సో మాతృభాష పట్ల నిర్లక్ష్యం అనేది ఎలిమెంటరీ విద్య యొక్క లక్షణం కానిది. ఓకేనా. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ సి. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.